ఓం శ్రీ గురుభ్యో నమః. యుగాల నాడు ఎప్పుడో ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో ఈ ప్రపంచం మునిగిపోకుండా ఈశ్వరుడు తన త్రిశూలంతో ఈ భూమిని పైకెత్తి పట్టుకున్నాడు. త్రిశూలాన్ని గుచ్చిన భూభాగంలో కాలక్రమంలో ఒక గ్రామం వెలిసింది. దాన్నే త్రిశూలపురము అన్నారు. అది దక్షిణాదిన తమిళనాడులో ఉంది. అరవవారు దాన్ని తిరుచుళి అన్నారు. దానికి ఆ పేరే ఖాయమైపోయింది. ప్రళయం, ప్రపంచం, ఈశ్వరుడు, త్రిశూలం, ఈ పైకెత్తడం ఇదంతా నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఈనాడు కూడా తమిళనాడులో తిరుచుళి అనే గ్రామం ఉన్నమాట మాత్రం ముమ్మాటికి నిజం. అదొక పుణ్యక్షేత్రం కూడా. అక్కడ భూమినాథేశ్వర సహాయాంబల ఆలయం విశేషంగా శోభిస్తూ ఉంటుంది. ఆ తిరుచుళిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. వారింటి పేరు కూడా తిరుచుళే. తిరుచుళి నాగసామయ్యర్కు 2 కొడుకులు, వెంకటేశ్వర అయ్యర్, సుందర అయ్యర్. వెంకటేశ్వర అయ్యర్ మహాభక్తుడు. తన ఆదాయంలో సగం దేవి సహాయాంబకు అర్పించేవాడు. 18 ఏళ్ల పసి వయస్సులోనే వైరాగ్యం తారాపథాన్ని అంటుకుంది. ఒకనాడు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. తరువాత ఎన్నాళ్లకో సన్యాసి వేషంలో చిదంబరంలో కనపడ్డాడట తెలిసిన వాళ్ళొకళ్ళకే. చిదంబర నటరాజస్వామి ఆలయ ప్రదక్షిణం చేసే భక్తుల కాళ్ళకి రాయి రప్ప గుచ్చుకోకుండా ఏరుతున్నాడు. ఈ బాలుడికి పూర్వమే ఇతని పెదనాన్న ఒక ఆయన కూడా సన్యాసం తీసుకొని శివానంద యోగి అని పేరు పెట్టుకున్నారట. అసలు విషయం ఏంటంటే, ఎప్పుడో ఒక సన్యాసి ఈ తిరుచుళి వాళ్ళ ఇంటికి భిక్షకని వస్తే లేదు పొమ్మన్నారట. అప్పుడు ఆ సన్యాసి, మీ ఇంట్లో కూడా ఒకళ్ళు నాలాగే సన్యాసి అవుతాడని శపించాడట. మహాత్ముల శాపం కూడా వరప్రసాదంగానే పరిణమిస్తుందేమో. తాపత్రయాభీల దావాగ్ని నుంచి బయటపడి తనను తాను ఉద్ధరించుకోవటమే కాకుండా అనేక మందిని ఈ భవార్ణం నుండి చేరవలసిన తీరానికి చేర్చడం వరం కాక శాపం ఎట్లా అవుతుంది? వెంకటేశ్వర అయ్యర్ ఇల్లు విడిచిపోయే నాటికి తమ్ముడు సుందరయ్యర్కి 16 ఏళ్లే. అయినా సరే కుటుంబ భారం మొయ్యక తప్పలేదు. ఎక్కడో గుమస్తాగా కుదురుకున్నాడు. నెలకు 2 రూపాయల జీతం మీద. జీతం ఎంత చిన్నదో తను పోషించవలసిన వచ్చిన సంసారం అంత పెద్దది. తల్లి, తను, 2 తమ్ముళ్ళు, సుబ్బయ్యర్, నెల్లియప్పయ్యర్, ఒక చెల్లెలు లక్ష్మి. అయినా సరే ఆయనేమీ జంకలేదు. సుందరయ్యర్ స్వతహాగా తెలివి పట్టుదల కలవాడు కాబట్టి దస్తావేజులు వ్రాయడం మొదలుపెట్టాడు. ఎంత వ్యవహార్తో అంత మంచివాడు కూడా అని అనిపించుకున్నాడు. తన మంచి ప్రజ్ఞ పాఠవాల చేత ప్లీడర్ పట్టా సంపాదించుకున్నాడు. ఆ రోజుల్లో అటువంటి పట్టా సంపాదించుకోవడానికి పరీక్షలేమీ వ్రాయనక్కర్లేదు. న్యాయవాద వృత్తిలో పలుకుబడితో పాటు పైకం బాగా సంపాదించాడు. ఇక తను పెళ్లి చేసుకున్నాడు. తమ్ముళ్ళకి, చెల్లెలికి పెళ్ళిళ్ళు చేశాడు. సుందరయ్యర్ భార్య పేరు అళగమ్మ. అళగమ్మ అంటే సుందరమ్మ అని అర్థం. ఇకనే ఆయన సుందరయ్య, ఈవిడ సుందరమ్మ. పేర్లకి తగ్గట్టుగానే వీరిదెంతో అనుకూల దాంపత్యం. 2కి దైవభక్తి ఉంది. ఇంట్లో పూజా పునస్కారం, పురాణ పఠనం, నిరతాన్న ప్రదానం జరుగుతూ ఉన్నాయి. ఇక శీతాకాలం వచ్చింది. 1879 సంవత్సరం డిసెంబర్ నెల 29వ తారీఖు సుందరయ్యర్ ఇంట్లో ఒక గదిలో అళగమ్మ ప్రసవ వేదనని అనుభవిస్తోంది. అత్తగారు లక్ష్మీ అమ్మాళ్, పొరుగింటి ఒక అంధురాలు, ఒక ముసలామె అళగమ్మకు ఉపచర్యలు చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటి 1 గంట అయింది. అంటే 30వ తారీఖు వచ్చింది. పరమశివుడు పతంజలి వ్యాఘ్రపాదాది మహామునుల ప్రార్థనలను ఆలించి వారికి చిదంబర నటరాజస్వామిగా దర్శనమిచ్చిన దినమది. ఆర్ద్రా నక్షత్ర దర్శన దినం కూడా అదే. అంటే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి
విష్ణుమూర్తికి జ్యోతి రూపంగా ప్రత్యక్షమైన పర్వదినం. తిరుచుడిలో ఆనాడు భూమినాథేశ్వరుని గ్రామోత్సవం జరుగుతోంది. ఊరేగింపు గోపురం దగ్గరికి వచ్చి క్షణకాలం ఆగింది. ఇక్కడ అళగమ్మ ప్రసవించింది, మగబిడ్డ. లక్ష్మీ అమ్మాళ్ళు దిగులు పడిపోయి ఈ మారైనా కూతురు పుడుతుందేమో, రామస్వామికిచ్చి అంటే కూతురు కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాను అన్నది. వెంటనే పక్కన ఉన్న అందురాలు, అదేమిటమ్మా అలాగంటావు, బిడ్డ అవతారం చూడు, జ్యోతిలా ఎలా వెలిగిపోతున్నాడో అంది. ఆ అందురాలికి ఎలా తెలిసిందో, కళ్ళుండి చూడలేని వాళ్ళు, కళ్ళు లేకుండా చూడగలిగిన వాళ్ళు, 2 రకాల వాళ్ళు ఉన్నారేమో. పరమేశ్వరుని లీలలు చిత్రాతి చిత్రాలు. ఇంకా ఆ బ్రాహ్మణ స్వామి ఎవరు, ఆ వెంకటరామన్ ఎవరు అనేది చూద్దాం. ఓం తత్సత్.